ఏది అయినా ఆచి చికెన్ మసాలా. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి. ఇక కర్ణాటక, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలపై బీజేపీ నెక్స్ట్ టార్గెట్ పెట్టింది. వచ్చే 2 నెలల్లో 16 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా 2029లో బీజేపీ నిలదొక్కుకోవాలంటే ఈ రాష్ట్రాల్లో విజయం సాధించడం అత్యంత కీలకమన్న వాదన వినిపిస్తోంది. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, మణిపూర్ లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు పంజాబ్, హిమాచల్లో అధికారం దక్కించుకుని తీరాలని బీజేపీ భావిస్తోంది. కర్ణాటక, తెలంగాణ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ లో గెలిచి తీరాలని బీజేపీ ఆకాంక్షిస్తోంది. ఇక వీటిలో పంజాబ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గెలిచేందుకు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 10న ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు త్వరలోనే మంత్రివర్గ పునః వ్యవస్థీకరణ పైన మోదీ దృష్టి సారిస్తారని ప్రచారం జరుగుతోంది. విస్తరణలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ నేతలకు ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇక బీజేపీ కర్ణాటక, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. వచ్చే 2 సంవత్సరాలలో దాదాపు 16 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక 2029లో బీజేపీ మళ్లీ తిరిగి అధికారంలో చేపట్టాలంటే ఈ రాష్ట్రాల్లో విజయం సాధించడం అనేది అత్యంత కీలకమన్న వాదన వినిపిస్తోంది. ఇక వచ్చే ఏడాది కీలకంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, గోవా, మణిపూర్లలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ తిరిగి అధికారం చేపట్టాలని చెప్పి బీజేపీ భావిస్తోంది. ఇక మరోవైపు పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ కూడా అధికారం దక్కించుకొని తీరాలని చెప్పి భావిస్తోంది. ఇక ఏదైతే పంజాబ్ సంబంధించి చూసుకుంటే ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ను విజయవంతంగా ఛేదించిన బీజేపీ వచ్చే ఏడాది ఎన్నికలు వెళ్లే పంజాబ్ ను లక్ష్యంగా చేసుకుని పావులు కలిపే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా 2027లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఒక పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ మినహా మిగిలిన 5 రాష్ట్రాల్లో బీజేపీ వరుసగా గెలుస్తూ వస్తుంది. హిమాచల్ ప్రదేశ్ లో 5 ఏళ్లకోసారి కుర్చీ మారే సాంప్రదాయం ఉన్నందున సెంటిమెంట్ ప్రకారం అక్కడ బీజేపీ పాగా వేయడానికి కూడా అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు అవకాశం లేనిదల్లా పంజాబ్ లోనే. ఇక అక్కడ ఎన్డీఏ కూటమి నుంచి శిరోమణి అకాలీదళ్ వైదొలిగిన తర్వాత బీజేపీ ఒంటరి పోరాటం చేస్తూ వస్తుంది. కాంగ్రెస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వైదొలిగిన తర్వాత బలమైన నాయకుడు లేక ఆ పార్టీ బలహీనం అవ్వడం, ప్రకాష్ సింగ్ బాదల్ మరణం తర్వాత శిరోమణి అకాలీదళ్ పెద్ద దిక్కు లేకపోవడం ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 2 ప్రధాన పార్టీలకు సమస్యగా మారింది. ఆ 2 పార్టీల బలహీనత వల్లే 2022లో జరిగిన ఎన్నికల్లో ఆప్ విజయకేతనం ఎగురవేసి తన ప్రాబల్యాన్ని చాటుకుంది. ఇక ఢిల్లీ నుంచి పంజాబ్ కు విస్తరించింది. అయితే ఇప్పుడు ఆప్ ఢిల్లీలో ఓడిపోవడం, ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు 7 కూడా బీజేపీ పుచ్చుకోవడంతో ఇక అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంపై అనుమానపు పొగలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఆ పార్టీ నైతికంగా బలహీన పరిస్థితిలో చిక్కుంది. ఇప్పుడు ఇదే అదనుగా బీజేపీ పంజాబ్ పై ప్రత్యేక వ్యూహం కూడా రచిస్తుంది. ఇక రానున్నటువంటి అంటే 2027లో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ ఇక ఏదైతే రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించాలని చెప్పి ఆ దిశగా కూడా అడుగులు వేస్తుంది. ఇక 2028లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, త్రిపురలో కూడా అధికారం నిలబెట్టుకోవడంతో పాటు ఇక కర్ణాటక, తెలంగాణ, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ లో గెలిచి తీరాలని చెప్పి కూడా బీజేపీ భావిస్తోంది. ఇక ముఖ్యంగా పంజాబ్, కర్ణాటక, తెలంగాణలో రాష్ట్రాల్లో గెలిచేందుకు ఎక్కువ కష్టపడాల్సి వస్తుందన్నటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. ఇక పంజాబ్ లో ఇప్పటికే మనం చెప్పాం, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ఎంపీలను తన వైపు తిప్పుకోవడంతో ఆ పార్టీని బలహీనపరచడమే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు బీజేపీ ఎత్తుగడలు వేసినా కానీ అవి పెద్దగా ఫలించలేదు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో మరోవైపు ఏదైతే దక్షిణాదిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వం కూడా భావిస్తోంది. ఇక ఈ నెల 10న ప్రధానమంత్రి మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటన కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా తెలంగాణలో కొన్ని వేల కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టులను ప్రారంభించబోతున్నారు. కొన్నిటికి శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. ఇక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలోనే ఏదైతే 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి కాబట్టి రానున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వివిధ రాష్ట్రాలకు
మంత్రి పదవులు కూడా కేంద్రంలో కేటాయించే అవకాశం ఉంది. కొంతమందికి మంత్రులకు ఉద్వాసన పలికి కొత్త వారికి అవకాశం కల్పించాలన్న విషయంపై కూడా మోడీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు. ఇక అలా తొలగించే వారిని పార్టీ పదవుల్లో నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విస్తరణలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా మోడీ భావిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇక ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత రానున్నటువంటి ఎన్నికలు ఏదైతే 2027, 2028 ఎన్నికలకు సంబంధించి ఇక బీజేపీ ఇప్పటి నుండే ప్లాన్ చేస్తున్నట్లు మనకు సమాచారం. అయితే వేణు, మీరు అన్నట్లు బీజేపీ నెక్స్ట్ టార్గెట్ కర్ణాటక, పంజాబ్, తెలంగాణ అయితే ఈ మే 10న ఇప్పుడు ఏదైతే మోదీ తెలంగాణకి రాబోతున్నారు, సో ఆయన నెక్స్ట్ టార్గెట్ ఫస్ట్ ప్రయారిటీలో తెలంగాణనే ఉంటుంది అనుకోవచ్చా? ఈ 10న రాబోతున్నారు కాబట్టి ఎలాంటి ఫ్యాక్టర్స్ మోదీ కీలకంగా వాడే ఛాన్సెస్ ఉన్నాయి? అయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా బీజేపీ బలపడాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా అందుకు తగ్గట్టుగా కూడా ప్రణాళిక లేకపోవడంతో ముందుకు వెళ్లలేనటువంటి పరిస్థితి. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడైతే ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రావడానికి దాదాపు ఒక 5 ఏళ్ల నుండి పోరాటం చేయాల్సి వచ్చింది. ఇక ఈ నేపథ్యంలో వెస్ట్ బెంగాల్ ను కూడా బీజేపీ పార్టీ సొంతం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇక రానున్న రోజుల్లో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలపై పట్టు సాధించాలని చెప్పి బీజేపీ భావిస్తోంది. ఇక అందులో భాగంగా రేపు మే 10వ తారీఖున తెలంగాణలో పర్యటించబోతున్నారు ప్రధానమంత్రి మోదీ. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు కూడా ఒక బలమైన సందేశాన్ని ఇవ్వబోతున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలపైన కూడా దృష్టి సారిస్తుంది. ఖచ్చితంగా అధికారంలోకి కూడా వచ్చేందుకు కావాల్సినటువంటి శక్తులను కూడగట్టి రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ పార్టీ అధికారంలోకి ఏ విధంగా రావాలి, అందుకు సంబంధించి పార్టీ శ్రేణులు ఏ విధంగా పనిచేయాలి అనేటువంటి దిశానిర్దేశం కూడా మోడీ చేయబోతున్నట్లు మనకు ఇప్పటికే నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే మే 10 తర్వాత తెలంగాణలో ఏదైతే బీజేపీ పార్టీ రానున్నటువంటి ఎన్నికల కోసం ఇక ఇప్పటి నుండి ఖచ్చితంగా ప్లాన్ చేసుకుని ముందుకు వెళ్తుంది. ఇక ఇందుకు సంబంధించి ప్రణాళిక కూడా రూపొందించుకుంది అని చెప్పి పార్టీ నాయకులు మనకు చెప్తున్నటువంటి సమాచారం. అయితే మరోపక్క అటు మోదీ కేబినెట్ మంత్రివర్గ విషయంలో కూడా పునః వ్యవస్థీకరించే యోచనలు ఉన్నారా? దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇంకొకటి, ఎవరిని తీసేయబోతున్నారు? కొత్త వారికి ఏమైనా అవకాశాలు రాబోతున్నాయా? అయితే ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే 2027లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, గోవా, మణిపూర్, పంజాబ్ లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రాష్ట్రాలకు మొదట ప్రాధాన్యత ఉండబోతోంది. ఇందుకు సంబంధించి ఏదైతే ఇప్పటికే వివిధ శాఖలను నిర్వహిస్తున్నటువంటి కొంతమంది మంత్రులను వారిని పార్టీ సేవలకు వినియోగించాలని చెప్పి కూడా ఇటు భావిస్తున్నటువంటి పరిస్థితి. కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటే ఖచ్చితంగా ఉన్నటువంటి వారిని కొంతమందిని తొలగించి వారికి పార్టీ పదవులు ఇచ్చేసేసి ఇక వారిని స్థానంలో కొత్త వారిని నియమించాలని చెప్పి కూడా మోడీ భావిస్తున్నారు. ఇక అందులో భాగంగా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ నేతలకు ఖచ్చితంగా ఇవ్వాలని భావిస్తున్నారు. అందులో భాగంగా కొంతమందిని కొత్త వారికి కూడా, అంటే ఇప్పటి వరకు మంత్రి పదవి చేపట్టినటువంటి వారికి కూడా మంత్రి పదవులు ఇచ్చి ఆ సామాజిక వర్గాల సంబంధించినటువంటి వారిని కూడా ఆకట్టుకోవాలని చెప్పి భావిస్తోంది బీజేపీ పార్టీ. అందులో భాగంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాలని చెప్పి కూడా నిర్ణయించుకుంది. ఇక రానున్నటువంటి ఎన్నికలను దృష్టి పెట్టుకుని త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.